ఎన్నికల ముందర అసలు కరెంటు బిల్లులు పెంచేదే లేదు. ఇది ప్రజాప్రభుత్వం అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పారు. అసలు తమ ప్రభుత్వం ప్రజా ఫ్రెండ్లీ అని ఎవరిని నొప్పించకుండా వెళతామంటూ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచి ప్రజలకు వాత పెడుతున్నారు. సాధారణ ఇంటికి 500 లోపు వచ్చేది ఇప్పుడు 2000 దాటుతోంది. కరెంటు బిల్లులు శీతాకాలంలోనూ ప్రజలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఒక పక్క ప్రతి నెల వందలు వేలలో బిల్లులు రావడం, మరోపక్క చలికాలంలోనూ కోతలు విధించడంతో దోమల బాధతో నిద్రలేని కాళరాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికీ 6072.86 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపి హై వోల్టేజ్ షాకులిచ్చిన కూటమి సర్కార్ జనవరి నుంచి మరో 9412.50 కోట్ల ఛార్జీల భారాన్ని అదనంగా వేయనుండడం వినియోగదారులను గజగజా వణికిస్తోంది. 6 నెలల్లోనే 9412.50 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం, మరోపక్క సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, నిత్యావసరాలు కూరగాయల ధరలు ఆకాశానుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఓట్లేయండి తమ్ముళ్ళు, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచాం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాకులు ఇస్తోంది. వాడకం తక్కువగా ఉండే శీతాకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే వేసవిలో ఏ స్థాయిలో షాక్లుంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ను దూరం చేసి బిల్లులతో బాధిస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపైన పెనుభారం మోపింది. తాజాగా ఓ మహిళ తనకు 2000 రూపాయల కరెంటు బిల్లు భారం వచ్చిందని పేర్కొంటూ వీడియో చేసి విడుదల చేయడంతో వైరల్గా మారింది. దీన్ని నెటిజన్లు షేర్లు చేస్తూ మండిపడుతున్నారు.